मजा आएगा ना भिड़ो। तो गाइस वेलकम बैक टू अनदर न्यू वीडियो। ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే గేమ్ లో మనం ఫాస్ట్ గా ఇంకా క్విక్ గా వాల్స్ ని ఎట్లా వేయాలో ఇప్పుడైతే తెలుసుకోండి. ఎవరైతే గేమ్ మొబైల్స్ లో ఆడతారో ఆ ప్లేయర్స్ అయితే చాలా మిస్టేక్స్ చేస్తారు వాల్స్ వేసేటప్పుడు. కాబట్టి ఆ మిస్టేక్స్ అయితే ఇప్పుడు రెడ్యూస్ చేసుకోండి. ఇంకా గేమ్ అయితే చాలా మంది ప్లేయర్స్ అయితే 2 ఫింగర్స్ ఇంకా 3 ఫింగర్స్ ఇంకా 4 ఫింగర్స్ తోటి అయితే గేమ్ అయితే ఆడతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ ని యూజ్ చేసిన తర్వాత గేమ్ లో మీరైతే చాలా ఫాస్ట్ గా ఇంకా చాలా క్విక్ గా అయితే వాల్స్ ని అయితే వేస్తారు. ఈ రోజు ఈ వీడియోలో మీకైతే 3 టాపిక్స్ అయితే చెప్తాను. ఒకటి సెట్టింగ్స్, ఇంకోటి సీక్రెట్ సెట్టింగ్స్, ఇంకోటి ఏంటిదంటే మీరు చేసే మిస్టేక్స్ ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర నుంచి అడిగేది ఒకటే, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా లేట్ చేయను, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ సెట్టింగ్ ఏంటిదంటే గేమ్ లో అయితే మనం జనరల్ సెన్సిటివిటీని మనం అయితే పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. గేమ్ లో ఈ సెన్సిటివిటీని మనం పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే మనం అయితే వాల్స్ ని అయితే పర్ఫెక్ట్ గా మనం అయితే వేయవచ్చు. ఫస్ట్ మనం అయితే నార్మల్ వాల్స్ ని ఎలా వేస్తామో ఇప్పుడైతే తెలుసుకోండి. గేమ్ లో జనరల్ గా మనం నార్మల్ వాల్స్ ని వేసేటప్పుడు 3 థింగ్స్ అయితే పక్కా చేస్తాం. ఫస్ట్ మనం గ్లూ వాల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎయిమ్ అయితే దగ్గరికి తీసుకొస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి రైట్ ఫైర్ బటన్ తోటి అయితే మనం వాల్ అయితే వేస్తాం. ఈ స్టెప్స్ అయితే ప్రతి ఒక్క ప్లేయర్ అయితే చేస్తారు. కానీ గేమ్ లో కొంతమంది ప్లేయర్స్ యొక్క వాల్స్ అయితే చాలా స్పీడ్ గా పడతాయి, కానీ కొంతమంది ప్లేయర్స్ యొక్క వాల్స్ అయితే చాలా స్లోగా అయితే పడతాయి. ఇలా స్లోగా పడడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఏంటిదంటే సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ ని మీరైతే పర్ఫెక్ట్ గా తెలుసుకోండి. ఎయిమ్ ని మనం పైనుంచి మనం కిందికి లాగేటప్పుడు ఎయిమ్ ని చాలా స్పీడ్ గా మనం అయితే కిందికి అయితే డ్రాగ్ చేయాలి. అప్పుడే మనకైతే ఫాస్ట్ గా మనం అయితే వాల్స్ వేయగలం. ఎప్పుడైతే మీరు డ్రాగ్ చేసిన ఎయిమ్ మీ దగ్గరికి ఫాస్ట్ గా వస్తుందో అప్పుడే మీ సెన్సిటివిటీ అనేది చాలా ప్రాపర్ గా వర్క్ అవుతుందని అయితే మీరు తెలుసుకోండి. గేమ్ లో ఈ జనరల్ సెన్సిటివిటీని మీరు పర్ఫెక్ట్ వేలో మీరు సెట్ చేసుకోకపోవడం వల్ల మీ మొబైల్ స్క్రీన్ అయితే స్మూత్ గా అయితే రన్ అవ్వదు. లిటరల్ గా చెప్తున్నా కదా, ఈ జనరల్ సెన్సిటివిటీని మనం పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే మనం డ్రాగ్ హెడ్ షాట్స్ కానీ మూవ్మెంట్ కానీ మనం అయితే పర్ఫెక్ట్ గా ఇయ్యొచ్చు. ఎవరైతే లో అండ్ డివైసెస్ లో ఆడతారో లైక్ 1GB 2GB 3GB 4GB ఈ ప్లేయర్స్ కి అయితే నేనైతే పర్ఫెక్ట్ సెన్సిటివిటీని చెప్తాను. ఎందుకంటే లో అండ్ డివైసెస్ యొక్క ప్రాసెసర్ అనేది చాలా లోగా ఉంటుంది, అందుకే మీ స్క్రీన్ అనేది చాలా స్లోగా అయితే రన్ అవుతుంది. కాబట్టి మీరైతే జస్ట్ మీ మొబైల్ నేమ్ అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే పర్ఫెక్ట్ సెన్సిటివిటీని అయితే సెండ్ చేస్తాను. ఇంకా ఎవరి మొబైల్ అయితే 6GB ఇంకా 7GB 8GB 12GB మొబైల్స్ ఉంటాయో వాళ్ళకైతే వాల్స్ అనేవి పర్ఫెక్ట్ గా పడతాయి. మీరైతే గేమ్ లోనే కాకుండా మీరైతే ఇంకా ఎక్స్టర్నల్ గా చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడైతే చెప్తాను. వీటిని అయితే యూజ్ చేయండి. ఫస్ట్ మీరు ఎక్స్టర్నల్ సెట్టింగ్ చేసుకోవాల్సింది ఏంటిదంటే పాయింటర్ స్పీడ్. దీన్ని అయితే మీరు మీ మొబైల్స్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరైతే మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. తర్వాత మీరైతే పాయింటర్ స్పీడ్ అనేది మీరైతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకైతే కింద అయితే పాయింటర్ స్పీడ్ అని మీకైతే కనిపిస్తుంది. దాన్ని అయితే యూజ్ చేయండి. పాయింటర్ స్పీడ్ ని యూజ్ చేయడం వల్ల మన మొబైల్ టచ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరైతే మీ మొబైల్ లో అయితే ఈ పాయింటర్ స్పీడ్ ని మీరైతే ఆన్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్ వచ్చేసి ఏంటిదంటే DPI. ఈ DPI విషయంలో అయితే నేను అందరికి ఒకటే చెప్తాను, మీకు ఈ DPI అయితే అవసరం ఎప్పుడు ఉంటుందో అప్పుడైతే ఈ DPI ని అయితే యూజ్ చేయండి. ఈ DPI ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మీ ప్రాసెసర్ ఇంకా ర్యామ్ అనేది చాలా లోగా ఉన్నప్పుడు అయితే ఈ DPI ని యూజ్ చేయాలి. ఒకవేళ హైగా ఉంటే ఈ DPI ని అయితే యూజ్ చేయకండి. ఒకవేళ మీ మొబైల్ లో అండ్ డివైస్ అయితే మీ DPI ఎంత యూజ్ చేయాలో నేనైతే చెప్తాను. మీరు జస్ట్ మీరైతే మీ మొబైల్ నేమ్ అయితే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మీరైతే గేమ్ లో వాల్స్ వేసేటప్పుడు చేసే మిస్టేక్స్ అంటే ఇప్పుడైతే తెలుసుకోండి. గేమ్ లో గ్లూ వాల్స్ వేసేటప్పుడు మనకు వాల్స్ అనేటివి ఫాస్ట్ గా పడకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకోండి. నెంబర్ 1 మిస్టేక్ ఏంటిదంటే నార్మల్ వాల్. మీరు గేమ్ లో ఏం చేస్తారంటే మీరైతే నించోనైతే గ్లూ వాల్స్ అయితే వేస్తారు. గేమ్ లో మీరు సూపర్ ఫాస్ట్ గా మీరు గ్లూ వాల్స్ వేయాలంటే మీరైతే సిటప్ వాల్ వేయడం మీరైతే నేర్చుకోవాలి. సిటప్ గ్లూ వాల్ వేయడం అయితే చాలా సింపుల్ గా అయితే నేర్పించేస్తాను. ఫస్ట్ మీకైతే నార్మల్ వాల్స్ వేసేటప్పుడు మిస్టేక్స్ ఏం చేస్తారో ఇప్పుడైతే తెలుసుకోండి. మీరు నార్మల్ వాల్స్ వేసేటప్పుడు మీ యొక్క ఎయిమ్ వచ్చేసి మీరైతే అక్కడ నుంచి డ్రాగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా కొన్ని టైమ్స్ లో అయితే ఆ వాల్ అనేది చాలా దూరంలో కూడా మనకైతే డ్రాగ్ చేసే లోపు అక్కడే పడిపోతుంది. అదే గేమ్ లో మీరు నార్మల్ వాల్స్ కాకుండా మీరు సిటప్ గ్లూ వాల్స్ వేయడం వల్ల 2 యూజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యూజ్ ఏంటిదంటే మనం సిటప్ అయి మనం వేసేటప్పుడు మన ఎయిమ్ వచ్చేసి చాలా స్పీడ్ గా మనకైతే దగ్గరలో వస్తుంది. గేమ్ లో సిటప్ గ్లూ వాల్ వేయడం వల్ల సెకండ్ యూజ్ ఏంటిదంటే మనం పై నుంచి డ్రాగ్ చేసిన తర్వాత వాల్ అనేది చాలా స్పీడ్ గా మనకైతే దగ్గరలో పడుతుంది. ఇంకా మనకైతే ఫుల్ గా అయితే కవర్ చేస్తుంది సిటప్ గ్లూ వాల్స్ వేయడం వల్ల. ఇప్పుడు ఎవరైతే మొబైల్స్ లో గేమ్ ఆడతారో ఆ ప్లేయర్స్ అయితే 2 ఫింగర్స్ తోటి అయితే పక్కా ఆడతారు. కాబట్టి ఆ ప్లేయర్స్ కి అయితే సిటప్ గ్లూ వాల్స్ ఇలా వేయాలో ఇప్పుడైతే నేర్చుకోండి. మీరు ఈ సిటప్ గ్లూ వాల్ వేయడం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మీరైతే జస్ట్ మీ గేమ్ సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత మీరైతే కంట్రోల్స్ మీదకి అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరైతే సెట్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరైతే మీ క్రౌన్స్ బటన్ ని మీరైతే ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. ఇంకా మీరైతే లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ ని కూడా మీరైతే ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. మీరు టెన్షన్ పడకండి, ఇది జస్ట్ 2 ఫింగర్స్ ప్లేయర్స్ కోసమే. మీరైతే లెఫ్ట్ ఫైర్ బటన్ మీరైతే ఆన్ చేసుకోకపోతే ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ ని మీరైతే ఆన్ చేసుకోండి. మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ ని మీరైతే ప్రాపర్ గా మీ యొక్క ఫింగర్
ఫింగర్ కి అయితే టచ్ అయ్యేలా మీరైతే ప్రాపర్ గా సెట్ చేసుకోండి. ఇక్కడైతే ఒకటి గమనించండి, ఎవరైతే 2 ఫింగర్స్ తోటి ఆడతారో మీ యొక్క లెఫ్ట్ ఫైర్ బటన్ మీదకి అయితే మీ లెఫ్ట్ థంబ్ అయితే పర్ఫెక్ట్ గా అక్కడైతే టచ్ అవ్వాలి. గేమ్ లో ఎనిమి పైకి డ్రాగ్ చేసేటప్పుడు 2 థింగ్స్ అయితే పక్కా చేస్తారు. డ్రాగ్ పైకి చేస్తారు, డ్రాగ్ డౌన్ చేస్తారు. కాబట్టి అప్పుడు 2 థింగ్స్ చేయాలి. ఒకటి వాల్ బటన్ మీద ప్రెస్ చేయాలి, తర్వాత మనం క్రౌంచ్ బటన్ పైకి. ఫస్ట్ మీరైతే మీ యొక్క రైట్ సైడ్ ఫైర్ బటన్ తోటి మనం అయితే పైకి డ్రాగ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే మన ఎయిమ్ అనేది పైకి వెళ్ళిన తర్వాత మన గ్లూవాల్ బటన్ మీదకి అయితే క్లిక్ చేయాలి. తర్వాత మీరైతే రైట్ సైడ్ ఫైర్ బటన్ మీకైతే కిందికి డ్రాగ్ చేసిన తర్వాత క్రౌంచ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనమైతే లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ తోటి మనమైతే గ్లూవాల్ ని వేయాలి. ఈ ప్రాసెస్ ని మనం గేమ్ ఆడేటప్పుడు చాలా స్పీడ్ గా అయితే చేయాలి. అప్పుడే మనకైతే సిటప్ గ్లూవాల్ అనేది చాలా స్పీడ్ గా పడుతుంది. ఇంకా గేమ్ లో ఎవరైతే 3 ఫింగర్స్ తోటి ఆడతారో ఆ ప్లేయర్స్ కూడా ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతారు. ఇక్కడ 2 ఫింగర్స్ ఇంకా 3 ఫింగర్స్ ప్లేయర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటిదంటే మనం వాల్స్ వేసేటప్పుడు మనం 3 ఫింగర్స్ తోటి ఆడే ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫింగర్ తోటి అయితే వాల్స్ ని వేస్తారు. ఇంకా కొంతమంది యొక్క ప్లేయర్స్ యొక్క క్రౌచ్ బటన్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఈ ప్లేయర్స్ ఎలా వేయాలంటే మనైతే ఫస్ట్ డ్రాగ్ చేసిన తర్వాత మీరైతే క్రౌచ్ బటన్ ని టచ్ చేసే మూమెంట్ లోనే మీరైతే వాల్ బటన్ అయితే టచ్ చేసిన తర్వాత మీ ఎయిమ్ ని అయితే మీరైతే దగ్గరికి లాగాలి. తర్వాత వాల్స్ ని అయితే వేయాలి. ఇక్కడ మనమైతే లెఫ్ట్ ఫింగర్ తోటి మనం వాల్స్ వేస్తే ఇక్కడ రైట్ ఫింగర్ తోటి మనమైతే వాల్ ని అయితే వేస్తాం. ఈ ప్రాసెస్ ని మీరు స్పీడ్ గా చేయడం వల్ల మరైతే సిటప్ గ్లూవాల్స్ అయితే చాలా స్పీడ్ గా వేస్తారు. గేమ్ లో మీరు వాల్స్ వేసేటప్పుడు మిస్టేక్ నంబర్ 2 ఏం చేస్తారంటే స్మాల్ బటన్స్. గేమ్ లో ఈ గ్లూవాల్ వేసే ప్రాసెస్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. కాబట్టి మీ యొక్క గేమ్ లో మీరు సెట్టింగ్స్ అనేవి చాలా స్మాల్ గా చేసుకోవడం వల్ల ఈ వాల్స్ అనేవి చాలా స్పీడ్ గా పడవు. ఇక్కడ స్పీడ్ గా పడకపోవడానికి కారణాలవే. ఎందుకంటే మీ యొక్క ఫైర్ బటన్స్ అనేటివి ఇంకా మీ యొక్క జాయ్ స్టిక్ ఇంకా మీ యొక్క లెఫ్ట్ ఫైర్ బటన్ అనేవి ప్రాపర్ సైజ్ లో లేకపోవడం వల్ల మీ ఫింగర్ కి అయితే ప్రాపర్ గా టచ్ అవ్వవు. మీరు వాల్స్ వేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ని గుర్తుపట్టాలంటే మీరైతే ఒక సెట్టింగ్ చెప్తాను, దీన్ని అయితే మీరు చేసుకోండి. ఆ సెట్టింగ్ ఏంటిదంటే షో ట్యాబ్స్. ఈ సెట్టింగ్ మీకు అయితే మీ మొబైల్ లోనే దొరుకుతుంది. కాబట్టి దీన్ని అయితే మీరు షో ట్యాబ్స్ అని మీరైతే సెర్చ్ చేసి దీన్ని అయితే ఆన్ చేసుకోండి. రికార్డింగ్ ఆప్షన్ అనుకోండి. ఈ షో ట్యాబ్స్ ని ఆన్ చేసిన తర్వాత మీరైతే ట్రైనింగ్ ఇంకా మీరు కస్టమ్ మ్యాచెస్ ఇంకా మీరైతే గేమ్స్ అయితే ఆడాలి. ఆడిన గేమ్ ని మీరైతే రికార్డ్ చేసి ఆడాలి. ఎందుకంటే మీరు రికార్డ్ చేయడం వల్ల ఈ షో ట్యాబ్స్ అనేటివి మీరైతే ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నారో మీకైతే ప్రాపర్ గా అయితే తెలుస్తుంది. గేమ్ లో మీరైతే ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నారో మీకైతే ప్రాపర్ గా షో చేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరైతే మీ యొక్క గేమ్ లో మీరైతే సెట్టింగ్ అయితే ప్రాపర్ గా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.